స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండవలసినటువంటి ఇన్ఫర్మేషను ఒక ప్రైవేట్ పార్టీ చేతిలోకి వెళ్ళింది. అదే కేసు తెలంగాణ పోలీస్ దగ్గర పెట్టినటువంటి కేసు. అదే కేసు ఏమవుతుందో నాకు తెలియదు, కానీ దీన్ని ఎలక్షన్లో నువ్వు దొంగ అంటూ నువ్వు దొంగని విపరీతంగా వాడుతున్నారు. ఇంకోటి ఏంటి, ఇది మొత్తం పట్టుకెళ్ళి అమెజాన్ సర్వర్లో పెట్టారు. అమెజాన్ క్లౌడ్ ఆ సర్వర్ కూడా ఒకటి. ఈ సర్వర్లో క్లీనర్లో హోటల్లో ఇవేంటో మరి నాలాంటి ముసలాడికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా ఉద్దేశంలో ఆ గొడవ ఏంటో సరే, కానీ ఎన్నికలు ఈ స్థాయికి దిగజార్చేయడం చాలా తప్పు. ముఖ్యమంత్రి గారు పిల్లల్ని ఎత్తుకుపోతారు జాగ్రత్తని అంటాం అంటే, ఎత్తుకుపోకుండా కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే, గవర్నమెంట్ది. పిల్లల్ని ఎత్తుకుపోతారు జాగ్రత్తనంటే ఇది చాలా నాకేమనిపించిందంటే అవసరాన్ని మించి మాట్లాడుతున్నారేమో. మీరు ఏం చేశారో మీరు చెప్పండి, మీ సక్సెస్ మీరు చెప్పండి, అవతల వాళ్ళు మీ ఫెయిల్యూర్స్ చెప్తారు. ఇది జనరల్గా ఎలక్షన్లో జరిగేది. నువ్వు దొంగ అంటే నువ్వేమో పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు అని ఈ లెవెల్లో రాజకీయం తీసుకొచ్చాకండి. అవును, అంటే ఛార్జ్ ఏంటి? గవర్నమెంటు ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారండి. గవర్నమెంటు ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారన్న ఛార్జ్. వాళ్ళు రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం ఐటీ గ్రిడ్కి అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసింది, విచ్ ఈజ్ ఇల్లీగల్. ఇది ఇష్యూ తేలుతుంది, కానీ ఇది ఎలక్షన్ ఇష్యూ కాదు. ఎలక్షన్ అనేది మీ పెర్ఫార్మెన్స్. రూలింగ్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ పెర్ఫార్మెన్స్, అపోజిషన్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ ఫెయిల్యూర్స్. దాన్ని మేము ఎలా చేస్తాం వస్తే అని అక్కడి నుంచి ఎవరు పెద్ద దొంగ అనేటువంటి లెవెల్లో తీసుకురావటం దురదృష్టం నా ఉద్దేశంలో. సో దీంట్లో ఇంతకన్నా నాకు పెద్ద రహస్యమైనటువంటి విషయం ఏం కనపడలేదు. డెఫినెట్గా ట్రాన్స్ఫర్ మీ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ డేటా అనుకున్నటువంటి ఆధార్కు సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడైతే ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చారో మీరు ఖచ్చితంగా ఒక కేసు అట్రాక్ట్ చేసుకున్నారు. ప్రైమా ఫేసి అఫెన్స్ ఉంది. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్. వేరియస్ రీజన్స్గా ఇది చేయవలసి వచ్చింది. మాకు అప్పుడు తెలియదనో ఇంకోటనో, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా మే నాట్ బి అన్ ఎక్స్క్యూజ్, బట్ సైబర్ లాస్ తెలియదు కాబట్టి చాలామందికి ఏదైనా ఇది పద్ధతి మాత్రం కాదు. అది నా ఉద్దేశం.